ఈరోజు సిద్దిపేటలో మొట్టమొదటిసారిగా మణిదీప వర్ణన పూజ అనేది మేమందరం 130 మంది మహిళలము సామూహికంగా జరుపుకుంటున్నాము. ఇంతవరకు సిద్దిపేటలో ఎప్పుడూ జరగలేదు. ఈసారి ఫస్ట్ టైం 130 మంది మహిళలము అందరం అనుకొని కలిసి కట్టుగా సామూహికంగా జరుపుకుంటున్నాము. మణిద్వీప వర్ణన అనేది అమ్మవారు అన్ని శక్తులను మించింది. అమ్మవారు లలితా పరమేశ్వరి భువనేశ్వరి మాత 14 లోకాల మీద ఉంటుంది. 14 లోకాల పైన ఉండి మనందరినీ పరిపాలిస్తుంది. మనము చేసిన పాపాలు పుణ్యాలు తెలిసి తెలియక చేసిన అన్నీ కూడా అమ్మ మనల్ని ఎప్పుడూ చూస్తుంది, రక్షిస్తూ ఉంది. మణిద్వీప వర్ణన పూజ అనేది మనం మహిళలం ఎందుకు చేసుకుంటున్నామంటే మహిళలకు ముందుగా కావాల్సింది సుమంగలిగా ఉండాలని, పిల్లలు బాగుండాలి, పిల్లలకు మంచి జాబులు రావాలి, సెటిల్ కావాలి, భర్త మంచిగా ఉండాలి, భర్త ఆరోగ్యంగా ఉండాలి, భర్త ఆరోగ్యతలోని ఉండాలని అందరికీ స్వంత ఇల్లు కళ ఉంటుంది. చిన్నదో పెద్దదో ఎవరికైనా సరే అందరికీ స్వంత ఇల్లు కళ ఉంటుంది. ఈ మణిదీప వర్ణన పూజ చేసుకుంటే అందరికీ ఏంటంటే స్వంత ఇల్లు కళ అనేది నెరవేరుతుంది. పిల్లలకు జాబ్ రాకున్నా కానీ ఒక 9 వారాలు మనం మణిద్వీప వర్ణన అనేది పూజ చేసుకుంటే కంపల్సరీ మన పిల్లలకు జాబ్ వస్తుంది. ఇది అందరికీ నెరవేరిందో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం 9 వారాలు చేసుకుంటాను అనుకున్నాను. మా పెద్ద పాప తన్వి, మా పాప కంపల్సరీ జాబ్ వచ్చింది, ఇప్పుడు ఇంటర్న్షిప్ చేస్తుంది. జై శ్రీరామ్. అందుకని మీ మనసులో ఉన్న కోరికలు ఏవైనా సరే ఒక్కటే కోరిక బలంగా కోరుకోండి. ఇక్కడికి వచ్చిన మహిళలందరూ ఈ 130 మంది సువాసినీలు అందరి కోరిక తీరాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు, కోటి ప్రకృతుల సౌందర్యాలు, సకల వేదముల ఉపనిషత్తులు, పరురేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు. దివ్య ఫలములు, దివ్యాస్త్రములు, దివ్య పురుషులు, ధీరమాతలు, దివ్య జగములు, దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు. శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములు జ్ఞానం ముక్తి ఏములు అని నిర్మితమగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు. పంచభూతములు యజమాన్యాలు ప్రవాళసాలు అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు ద్వీపానికి మహానిధులు. చింతామణులు నవరత్నాలు నూరామడల వజ్రరాకులు సంతమణులు మణిద్వీపానికి మహానిధులు. దుఃఖము తెలియని దేవి సేనలు నటనాట్యాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు. 14 లోకాలన్నిటిపైన సర్వలోకమను లోకము గలదు. సర్వలోకమే ఈ మణిద్వీపం సర్వేశ్వరి శాశ్వత స్థానం. చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల పంచములైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు. మణిద్వీపములో మణిగణ ఖచ్చిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది. మణిద్వీపములో పరదేవతను నూతన గృహములు కట్టిన వారు మణిద్వీప వర్ణన 9 సార్లు చదివిన చాలు అంతా శుభమే. అష్ట సంపదలుగేరు శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిద్వీప వర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చునునంట కోటి శుభాలకు కూర్చునటకై. కొత్త రజనీ గారు ఆ బాబు కార్యక్రమం
నివసిస్తున్నాము. ఈ కార్యక్రమానికి రావాలని చెప్పడం జరిగింది. మరి ఆహ్వానం కర్మ కటాక్షాలు మీ అందరి మీద ఉండాలని, అలాగే గోమయ వసతి లక్ష్మి అంటే గోమయంలో వసతి నిర్మాణం లక్ష్మీ నివాసం ఉంటుంది కాబట్టి మనం వినాయకుల పండుగ ప్రతిఫలం మనం పెట్టుకుంటున్నాం. మట్టి గణపతి మహాగణపతిని చేయడం జరిగింది. ఈ సందర్భంగా 4 సంవత్సరాల నుంచి ఆవు పేడతో చేసినటువంటి గోమయంతో చేసిన మీ సెకండ్ మెమరీ కాబట్టి మీ సెకండ్ వాస్తు వచ్చిన వారందరికీ కూడా ఇది ఇవ్వాలని చెప్పి గోమయంతో చేసినటువంటి అంటే గోమయంలో లక్ష్మీ అప్పుడు ఏమైతుంది, లక్ష్మీ గణపతి అవుతుంది. గణపతి పోయి లక్ష్మీ గణపతి అవుతుంది. అలాగే ప్రమిదలు జ్యోతులు కూడా ఆవు పేడతో చేసినాయి, స్టిక్స్ ఆవు పేడతో చేసినాయి, పిడకలు ఆవు పేడలు, ప్రతి ఒక్కటి గోమయంతో చేసిన ఆవు పిడకలు కూడా ఈ సందర్భంగా మీకు అందరికి ఇవ్వడం అనేది For more videos like this, subscribe Big TV channel.